ఇక పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చిట్టిబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి చిట్టిబాబు. గుడ్ మార్నింగ్ శాలిని. ప్రస్తుతం చూసుకుంటే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా మరియు దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. దీంతో పాటు బుధవారం నుంచి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అమరావతి వాతావరణ కేంద్రం అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే దీంతో రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. అయితే పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. దీంతో పాటు ఈ రోజు ఒక్కరోజుగానే విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, దాంతోపాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అదేవిధంగా గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల అయితే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఆకాశం అయితే మేఘమృతం అయిపోయి ఎప్పుడైతే వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రీసెంట్ గానే ఒక 4 రోజుల క్రితం పడిన వర్షానికి అయితే రాజమండ్రిలో ఉండేటువంటి పలు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో కొన్ని ప్రాంతాలు అయితే వర్షాల కారణంగా మునిగిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అయితే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు వర్షాలు అయితే పడే రాజమండ్రి సమీప ప్రాంతాల్లో కూడా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తం కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ అధికారులు అయితే ప్రజలను అయితే అప్రమత్తం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాహనదారులకు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం ఏర్పడకుండా అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్ చిట్టి బాబు, థ్యాంక్ యూ.